ఓకే అండి. బర్మా టేక్ అంటారు. బర్మా టేక్. మరి ఆ రోజుల్లో దీన్ని కట్టడానికి ఈ రంగూన్ టేక్ను ఉపయోగించడం జరిగింది. ఓకే. మరి ఈ మీద ఉన్నటువంటి వివిధ రకాల జంతువులను ఆ, ఆయా రాజులు ఆయా సంవత్సరంలో ఉమ్, ఆయా ప్లేసుల్లో రియల్గా వాళ్ళు హంటింగ్ చేసినటువంటి యానిమల్స్ను మనం చూడగలుగుతున్నాము. అవును. అంటే అవి పాడైపోకుండా ఉండడానికి ఉమ్, ప్రతి 3 సంవత్సరాలకు తప్పితే లేదా 4వ సంవత్సరానికి ఒకసారి ఉమ్, కొల్హాపురం నుంచి అంటే మహారాష్ట్ర దగ్గర కొల్హాపూర్ ఓకే. ఆయా క్యాండిడేట్లు వచ్చి అవి పాడైపోకుండా ఏవో రసాయనాలు కెమికల్స్ ఓకే అండి. ఉపయోగించి అవి పాడైపోకుండా ఈనాటికి కూడా వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తూ చూపించడం అంటూ జరుగుతుంది. ఓకే అండి. మరి ఈ ఫోటో సార్ ఓకే. ఈ ఫోటో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే అండి. ఈ ఏరియా ఎక్కడ? ఆ రోజుల్లో మనకి 3 రౌండ్ టేబుల్ జరిగాయి. ఓకే. 1930, 1931, 1932. ఓకే. ఈ 3 రౌండ్ టేబుల్కి కూడా వెళ్ళినటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్కి అటెండ్ అయ్యారు. ఓకే. మహాత్మా గాంధీ 2వ రౌండ్ టేబుల్ 1931 ఓకే అండి. ఇంగ్లాండ్ ఇంగ్లాండ్. ఓకే. లండన్లోని లండన్లో జరిగినటువంటి